పడుకున్నావా నిషా? నీకెలా నిద్ర పడుతుంది? త్వరగా రా. సరే వస్తున్నా. ఏంటత్తా, ఏమైంది? ఏం కాలేదమ్మా, నిద్ర పట్టక వచ్చానంతే. ఈ టైం వరకు నీకు నిషమ్మ పుస్తకాలు ఇవ్వట్లేదు కదా? ఇప్పుడైనా ఆవిడ గారికి అనుకరించిందత్తా. ముప్పు తిప్పలు పెడుతూనే ఉంటుంది. తను పడుకున్నాక తెచ్చుకున్నాను. ఏంటో ఆ బుద్ధి. సరే నువ్వు చదువుకోమ్మా, నేను ఇక్కడే కూర్చుంటాను. ఏంటక్క త్వరగా రమ్మన్నావు, ఏమైంది? అటు చూడు. ఇది నేను పడుకున్నానని చూసి పుస్తకాలు తెచ్చేసి చదువుకుంటుందన్నమాట. అంత చక్కగా చేస్తున్నావు మరి. ఇది మరీ బాగుందక్క. 12 అయితే పడుకోవద్దా? అది మాత్రం ఎంతసేపు చదువుతుందిలే. ఒక 10 నిమిషాలైతే నిద్రకి కళ్ళు మూసుకుపోతాయి. చామంతి విషయంలో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అంటున్నాను నిషా. దానికి లభించిన కొంత టైంలో కూడా అది బార్ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అయిపోగలదు. నువ్వే ఏ ప్రిపరేషన్ లేకుండా పడుకుంటున్నావు. అంటే నేను చదవటం లేదన్న నీ అభిప్రాయం అక్క? నువ్వు చదవడం లేదు అన్నది కాదు నాకు ముఖ్యం. చామంతి చదవకూడదు, ఫెయిల్ అవ్వాలన్నదే నాకు ముఖ్యం. ఇప్పుడు ఏం చేయాలంటావక్క? వెళ్ళి బుక్స్ లాక్కున్నానని తెలిస్తే అంకుల్ ఊరుకోరు కదా. బుక్స్ లాక్కోమని నేనేం చెప్పలేదే. మరేం చేయాలి? అదే ఆలోచిస్తున్నాను. కరెంట్ అనేది లేకుండా చేస్తే? జనరేటర్ ఆన్ అవుతుంది కదా. కాకుండా నువ్వు చెయ్యి. సరే, బయటికి వెళ్ళైనా చదువుతుందేమో కదా. అది లేకుండా చేస్తాగా. హలో, ఎవరు మేడం? నేను ఎవరు అనేది అనవసరంలే గాని ఈ నంబర్కి నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఉంది మేడం. అలాగే లైన్లో ఉండు. అలాగే మేడం.